సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అంటే ఆ, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం. అవును. ముఖ్యంగా ఈ మాస్టరింగ్ అథారిటీ యాజ్ ఎ లోకల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనే సోర్స్ మెటీరియల్లోని మాడ్యూల్ 3 ఆధారంగా మనం ఈ చర్చ చేస్తున్నాం. కరెక్ట్. ఆ సోర్స్ మెటీరియల్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అసలు రియల్ ఎస్టేట్ రంగంలో స్థానిక మార్కెట్ నిపుణుడు అంటే ఒక లోకల్ మార్కెట్ ఎక్స్పర్ట్గా మారడం ఎందుకు అత్యంత శక్తివంతమైన బ్రాండ్గా పరిగణించబడుతుందో ఈ విశ్లేషణలో చూద్దాం. నిజమే. ఒక విధంగా చెప్పాలంటే సమాచార లోపమున్న ఈ రంగంలో నాలెడ్జ్ ఎలా అసలైన ఆయుధంగా మారుతుందో ఇది స్పష్టంగా చెబుతుంది. అవును. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే సాధారణంగా మనం ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడు, ఉదాహరణకు ఒక అత్యాధునికమైన స్మార్ట్ ఫోన్ లేదా ఒక ల్యాప్టాప్ కొనాలనుకుందాం. మ్మ్. ఆ ప్రాసెస్ అంతా చాలా స్పష్టంగా ఒక స్ట్రెయిట్ లైన్లా ఉంటుంది. ఆన్లైన్లో ఫీచర్లు చదువుతాం, స్పెసిఫికేషన్స్ చూస్తాం. వేరే మోడల్స్తో కంపేర్ చేస్తాం కూడా. ఎగ్జాక్ట్లీ. వేరే వాటితో పోల్చుకుంటాం, ధర చెక్ చేసి కొనేస్తాం. ఇదంతా ఒక పారదర్శకంగా ఉన్న డేటా ఆధారంగా జరిగిపోతుంది. అవును, అదొక చాలా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ప్రతిదీ మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, కెమెరా ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటుంది అనేది మనకు ముందుగానే తెలిసిపోతుంది. రైట్. అక్కడ ఎలాంటి గందరగోళం ఉండదు. ఒకవేళ ఏమైనా చిన్న డౌట్ ఉన్నా దాన్ని తీర్చడానికి యూట్యూబ్లో వందల కొద్ది రివ్యూలో అందుబాటులో ఉంటాయి. కానీ అదే ఒక ఇల్లు లేదా ఒక ప్రాపర్టీ కొనాలి అనగానే ఈ స్పష్టత అకస్మాత్తుగా మాయమైపోతుంది. అంటే జీవితకాలపు పొదుపును తీసుకెళ్లి ఒక ఇటుకల భవనం మీదో ఒక ఖాళీ స్థలం మీద పెట్టాలి అన్నప్పుడు చాలా భయాలు మొదలవుతాయి. అవునవును, ఎన్నో అనుమానాలు, అర్థంకాని సమీకరణాలు. అదొక అయోమయమైన అంతుచిక్కని ప్రపంచంలో కనిపిస్తుంది కొనుగోలుదారుకి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గందరగోళమే రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్కి పునాది వేస్తుంది. ఓహో, అంటే ఆ కన్ఫ్యూజన్ నుంచే బ్రాండ్ పుడుతుందంటారా? ఖచ్చితంగా. ఆ బ్రాండ్ ఏందో ఒక పెద్ద కార్పొరేట్ లోగో కాదు, లేదా కోట్లు ఖర్చుపెట్టి ఇచ్చే టీవీ ప్రకటన కాదు. అది కేవలం ఒక లోకల్ మార్కెట్ ఎక్స్పర్ట్, అంటే స్థానిక మార్కెట్ నిపుణుడు. అర్థమైంది. కేవలం ఇల్లు అమ్మడం, కొనడం లాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాకుండా ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడం ఎలాగో ఈ సోర్స్ అద్భుతంగా వివరిస్తోంది. అవును. సమాచార లోపం ఎక్కువగా ఉండే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు అత్యంత అవసరమైనది ఒక సరైన మార్గదర్శకత్వం. ఒక ఏజెంట్ కేవలం ఇక్కడొక ప్రాపర్టీ ఉంది చూడండి అని చెప్పే మధ్యవర్తిగా కాకుండా ఒక నమ్మకమైన కన్సల్టెంట్గా మారినప్పుడే ఆ లోకల్ ఎక్స్పర్ట్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతుంది. రైట్. ఎందుకంటే బ్రోషర్లు ఎవరైనా ఇవ్వగారు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్రోషర్ వెనుక ఉన్న వాస్తవాలను, స్థానిక పరిస్థితులను విశ్లేషించి చెప్పగలిగేవారే ఎక్స్పర్ట్ అవుతారు. దీన్ని మనం ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవాలంటే మన నిత్య జీవితంలో జరిగే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చెప్పండి. మనకు ఇంట్లోకి ఏదైనా నెలవారీ సరుకులు కావాలంటే ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తాం. అక్కడ అన్నీ ఒక పద్ధతిలో పేర్చి ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకుంటాం. సెల్ఫ్ సర్వీస్ లాగా. అవును. కానీ మనకు ఏం కావాలో ఖచ్చితంగా తెలిసినా దశాబ్దాలుగా మన వీధిలోనే ఉంటున్న కిరాణా కొట్టు వ్యాపారిపైనే మనకు లోపల ఎక్కువ నమ్మకం ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. ఏది మంచి సరుకు, ఏది కల్తీది, మన టేస్ట్కేది సరిపోతుందనేది ఆ కిరాణా వ్యాపారికి తెలిసినంతగా ఆ పెద్ద సూపర్ మార్కెట్ బ్రాండ్కి తెలియదు. రియల్ ఎస్టేట్లో కూడా ఈ లోకల్ ఎక్స్పర్ట్ పాత్ర అచ్చం అలాంటిదేనా? ఉపమానం ఇక్కడి పరిస్థితికి అద్భుతంగా సరిపోతుంది. చూడండి, రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యక్తి జీవితంలో పెట్టే అత్యంత భారీ పెట్టుబడులలో ఒకటి కదా. అవును, లైఫ్ టైం సేవింగ్స్ అన్ని అందులోనే పెడతారు. కరెక్ట్. ఇది కేవలం ఒక ప్యాకెట్ బియ్యం కొన్నంత సులభం కాదు. ఇలాంటి కీలక సమయంలో కొనుగోలుదారులకు కావాల్సింది వందల బ్రాంచ్లు ఉన్న ఒక కార్పొరేట్ కంపెనీ బోర్డు కాదు. మరి ఏం కావాలి వాళ్లకి? ఆ ఏరియాలో వర్షాకాలంలో ఏ వీధిలో నీళ్లు నిలుస్తాయి, ఏ ప్రాంతంలో ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి, భవిష్యత్తులో ఏ నేలకి విలువ పెరుగుతుంది, ఇలాంటి అత్యంత సూక్ష్మమైన స్థానిక విషయాలు తెలిసిన ఒక గైడ్ కావాలి. వావ్! అంటే ఆ గ్రౌండ్ రియాలిటీ తెలియాలన్నమాట. అవును. ఆ స్థానికంగా ఉండే అవగాహనే కస్టమర్ల మనసులో ఆ ఏజెంట్ పట్ల ఒక బలమైన నమ్మకాన్ని నిర్మిస్తుంది. భయంతో ఉన్న కొనుగోలుదారుడికి ఆ నమ్మకమే అతిపెద్ద బ్రాండ్. నమ్మకమే పెట్టుబలికి రక్షణ కవచం అన్నమాట. చాలా బాగా చెప్పారు. సరే, స్థానిక నిపుణుడవడం ఒక బ్రాండ్గా ఎంత శక్తివంతమైనదో మనకు క్లియర్గా అర్థమైంది. అయితే ఒక వ్యక్తి ఆ స్థాయి ఎక్స్పర్ట్ అవ్వడానికి ఎలాంటి జ్ఞానం అవసరం? దానికి కావలసిన ముడిసరుకేమిటి?
కేవలం ఆ ఏరియాలో పుట్టి పెరిగితే సరిపోతుందా? లేదు ఖచ్చితంగా సరిపోదు. దీనికి సంబంధించి ఒక 6 కీలకమైన పునాది నియమాలను ఈ సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా ప్రస్తావించింది. ఓకే, అవేంటో చూద్దాం. నేను మొదటి 2 చెప్తాను. అందులో మొదటిది స్థానిక ప్రాజెక్టులు అంటే లోకల్ ప్రాజెక్ట్స్, రెండవది ధరల హెచ్చుతగ్గులు లేదా ప్రైస్ ట్రెండ్స్. అవును. ఇవి వినడానికి కొంచెం సాధారణంగానే ఉన్నా వీటి వెనక ఉన్న మెకానిజం ఏమిటో కొంచెం లోతుగా వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు స్థానిక ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడమంటే ఆ వీధి చివర ఒక కొత్త అపార్ట్మెంట్ కడుతున్నారు అని పైపైన తెలుసుకోవడం మాత్రమే కాదు. మరేంటి? ఆ ప్రాజెక్టు ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళిస్తున్న అమెనిటీస్ ఏమిటి, పక్కనే ఉన్న మరో బిల్డర్ ప్రాజెక్టుతో పోలిస్తే దీని నిర్మాణ నాణ్యత ఎలా ఉంది, ఇలాంటి సూక్ష్మస్థాయి విశ్లేషణ చేయగలగాలి. ఓహో, అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అవును. ఇక రెండవది ధరల హెచ్చుతగ్గులు. గత 5 ఏళ్లలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ధరలు ఎలా ప్రయాణించాయో ఒక గ్రాఫ్ రూపంలో వాళ్ల మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. రైట్. ఉదాహరణకు ఒక 3 ఏళ్ల క్రితం ఒక ప్రాంతంలో ధరలు అమాంతం 20% పెరిగి ఆ తర్వాత స్థిరంగా ఉండిపోయాయనుకుందాం. అలా ఎందుకు జరిగిందో ఆ ఏజెంట్కు ఖచ్చితంగా తెలిసుండాలి. ఆ హిస్టారికల్ డేటా ఉన్నప్పుడే భవిష్యత్ను సరిగ్గా అంచనా వేయడగారు. అవును, ఆ భవిష్యత్తో అంచనా గురించే తర్వాతి అంశం మాట్లాడుతోంది గదా. అదే రాబోయే మౌలిక సదుపాయాలు, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. అంటే ఆ ప్రాంతంలో కొత్తగా ఒక మెట్రో స్టేషన్ వస్తోందా, ఏదైనా కొత్త హైవే పడుతోందా, లేదా ఒక భారీ ఐటీ పార్క్ నిర్మిస్తున్నారా అనేది ట్రాక్ చేయడం. కరెక్ట్. ఇవి చాలా కీలకం. ఎందుకంటే ఇవి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని పెంచడమే కాదు, ప్రాపర్టీస్ ధరల సమీకరణాలను పూర్తిగా మార్చేస్తాయి కదా. ఒక మెట్రో స్టేషన్ వస్తోంది అనగానే ఆ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలో ప్రాపర్టీ విలువలు ఎలా మారతాయో ఒక 5 ఏళ్ల టైంలైన్లో ఏజెంట్ ఊహించగలగాలి. ఎగ్జాక్ట్లీ. మౌలిక సదుపాయాలు అనేవి రియల్ ఎస్టేట్లో డిమాండ్ కర్వ్ను రాత్రికి రాత్రే మార్చేసే శక్తి ఉన్న అంశాలు. నిజమే. ప్రభుత్వ ప్రణాళికలు, మున్సిపల్ అప్రూవల్స్, టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులను ఒక ఏజెంట్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ రాకముందే, ఇంకా ధర తక్కువగా ఉన్నప్పుడే తమ కస్టమర్లను అక్కడ పెట్టుబడి పెట్టేలా మార్గనిర్దేశం చేయవచ్చు. అప్పుడే వాళ్ళు కేవలం ఇళ్లు చూపించే సేల్స్మెన్ స్థాయి నుండి ఒక వెల్త్ అడ్వైజర్ స్థాయికి ఎదుగుతారు. ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. అంటే ఒక ప్రాక్టికల్ డౌట్. ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఏజెంట్కు ఆచరణలో సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? అంటే చూడండి, ఒక పక్క కస్టమర్లను కలవాలి, వాళ్లకి ప్రాపర్టీస్ చూపించాలి, బ్యాంక్ లోన్ పనులు చూసుకోవాలి, మళ్ళీ రిజిస్ట్రేషన్లు చేయించాలి. దానికి తోడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ వెతకడం, ప్రభుత్వ జీవోలో చదవడం, ఇంకా ఏ ప్రాజెక్ట్లో ఇటుక నాణ్యత ఎలా ఉందో ల్యాబ్ టెస్టులు చేయించినట్లు పరిశోధించడం, ఇదంతే ఒక ప్రొఫెషనల్ రీసెర్చర్ లేదా అర్బన్ ప్లానర్ చేయాల్సిన పనిలా ఉంది కదా. అవును, వినడానికి అలానే ఉంది. ఒక సాధారణ ఏజెంట్ ఇవన్నీ తెలుసుకుంటేనే కాని ఏజెంట్ కాలేరా? ఇదంతా కొంచెం అతిశయోక్తిగా, అసాధ్యంగా అనిపించడం లేదా? పైకి చూడ్డానికి మీరన్నట్లు ఇది ఒక అసాధ్యమైన టాస్క్ లాగానే అనిపిస్తుంది. కానీ దీన్ని మనం కొంచెం విశాల దృష్టిపథంతో చూద్దాం. సరే. ఈ అదనపు శ్రమే, ఈ ఎక్స్ట్రా కష్టమే ఒక ఏజెంట్ను వందలాది సాధారణ బ్రోకర్ల నుండి వేరుచేసి ఒక ఎక్స్పర్ట్ అనే సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఓహో, అంటే ఆ కష్టమే వాళ్ల బ్రాండ్ని డిసైడ్ చేస్తుందన్నమాట. అవునండి. ఇప్పుడున్న ఈ విపరీతమైన కాంపిటీటివ్ వరల్డ్లో కేవలం సర్ ఇక్కడో ఇల్లుంది, మంచి రేట్కొస్తోంది, కొనుక్కోండి అని చెప్పేవారు ప్రతి వీధికి 10 మందుంటారు. ఖచ్చితంగా ఉంటారు. కాని అలా ఉండటం వల్ల వారిని ఎవరూ గుర్తుంచుకోరు. చాలా సులభంగా వేరే ఏజెంట్తో వాళ్ళను రీప్లేస్ చేసేయవచ్చు కదా. మీరన్నట్లు ఈ రీసెర్చ్ చేయడం కష్టమే, కానీ ఆ కష్టం వెనక ఉన్న రిజల్ట్ చాలా అపారం. ఆ రీసెర్చ్ చేసి కస్టమర్కి ఆ డేటాను అందించినప్పుడే వారొక బ్రాండ్గా నిలబడతారు. రైట్, అర్థమైంది. అంటే ఈ కష్టమంతా వాళ్లను వాళ్ళు మార్కెట్లో ఎవరూ రీప్లేస్ చేయలేని విధంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక రక్షణ గోడలాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎంత కష్టపడితే అంత పెద్ద బ్రాండ్. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సిన 4వ అంశం డెవలపర్ల పనితీరు మరియు పేరు, డెవలపర్ రెప్యుటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క కొనుగోలుదారుణ్ణి అతిపెద్ద ప్రమాదం నుండి కాపాడేది ఇదే అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ బ్రోషర్లో చాలా అందంగా కనిపించవచ్చు. స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌస్ అన్నీ అద్భుతంగా 3D డిజైన్స్లో చూపిస్తారు. అవును, గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. కానీ అసలు ఆ డెవలపర్కి ఆ ప్రాజెక్టును సమయానికి పూర్తి చేసే ఆర్థిక స్తోమత ఉందా, వారి గత చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా.
రియల్ ఎస్టేట్లో కొనుగోలుదారులను భయపెట్టే అతిపెద్ద పీడకల ఏదైనా ఉందంటే అది ఆగిపోయిన ప్రాజెక్టులు. అవును, ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన బిల్డింగ్స్ మనం చూస్తూనే ఉంటాం. అవును, ఒక కస్టమర్ తన జీవితకాలపు సంపాదనంతా తీసుకెళ్లి ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో పెట్టినప్పుడు ఆ డెవలపర్ ఆ ప్రాజెక్ట్ను మధ్యలో వదిలేస్తే ఆ కస్టమర్ పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడే ఎక్స్పర్ట్ పాత్ర కీలకమవుతుంది. ఉదాహరణకు ఏ అనే డెవలపర్ ఎప్పుడూ ప్రాజెక్టులను ఒక 6 నెలలు ఆలస్యంగా ఇస్తాడో, కానీ బి అనే డెవలపర్ నాణ్యత కొంచెం తగ్గించినా ఖచ్చితమైన సమయానికి ఫ్లాట్ అప్పగిస్తాడు అనే చరిత్ర ఆ ఏజెంట్కు తెలిసి ఉండాలి. రైట్, వాళ్ళ ట్రాక్ రికార్డ్. అవును, ఈ సమాచారం కస్టమర్ల డబ్బును ఒక డెడ్ ప్రాజెక్ట్లో ఇరుక్కోకుండా కాపాడుతుంది. ఇది కేవలం సలహా ఇవ్వడం కాదు, ఒక రకంగా కస్టమర్ జీవితాన్ని కాపాడటం. నిజమే, ఆ ఒక్క సమాచారం చాలు ఆ కస్టమర్ జీవితాంతం ఆ ఏజెంటును గుండెల్లో పెట్టుకోడానికి. ఇక పెట్టుబడిదారుల కోణం నుండి చూస్తే మనకు సోర్స్ మెటీరియల్లో మరో 2 కీలకమైన పదాలు కనిపిస్తున్నాయి. అవేంటో చెప్పండి. అద్దె ఆదాయం అంటే రెంటల్ ఈల్డ్. రెండవది పెట్టుబడిపై వచ్చే లాభం అంటే ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్. పైకి చూస్తే రెండూ ఒకటే అనిపించినా కొనుగోలుదారుడి అవసరాలను బట్టి ఇవి పూర్తిగా భిన్నమైన వ్యూహాలు కదా. అవును, చాలా భిన్నమైనవి. వీటి మధ్య ఉన్న ఆ సున్నితమైన వ్యత్యాసాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎక్స్పర్ట్కు చాలా అవసరం. అద్దె ఆదాయమంటే ఇవాళొక ప్రాపర్టీ కొంటే వచ్చే నెల నుండే చేతికి ఎంత డబ్బొస్తుంది అనేది. ఒక మంత్లీ ఇన్కమ్ లాగా. అవును, ఉదాహరణకు ఒక ఐటీ కారిడార్ దగ్గరో లేదా పెద్ద యూనివర్సిటీ పక్కనో ఒక ఫ్లాట్ కొంటే దాని విలువ వేగంగా పెరగకపోవచ్చు కానీ ప్రతి నెల మంచి అద్దొస్తుంది కదా. అవును, స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ వస్తారు కాబట్టి. కరెక్ట్. ఇది నెలవారీ క్యాష్ ఫ్లో కావాలనుకునేవారికి సరైనవి. ఇక రెండవది పెట్టుబడిపై వచ్చే లాభం లేదా క్యాపిటల్ అప్రిసియేషన్. ఓకే, అదెలా పనిచేస్తుంది? అంటే ఊరికి దూరంగా భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ రాబోతున్న ఒక ప్రాంతంలో ఒక ఖాళీ స్థలం కొన్నారనుకోండి. అక్కడ ఇప్పట్లో అద్దెకి ఎవరూ రారు. అవును, ఎవరు ఉండరు కదా అక్కడ. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఆ స్థలం విలువ 10 రెట్లు పెరగొచ్చు. ఇది దీర్ఘకాలిక సంపద సృష్టి. కస్టమర్ వయస్సు, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అని సూచించగలగడమే ఎక్స్పర్టైజ్ అంటారు. అద్భుతమైన విశ్లేషణ. అంటే ఒక కస్టమర్కి నెలవారీ ఈఎంఐ కట్టుకోవడానికి అద్దె అవసరమా, లేక ఒక 10 ఏళ్ల తర్వాత పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తం అవసరమా అనేది అనలైజ్ చేసి ఆ ప్రాపర్టీని సూచించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ నీడ్ని బట్టి. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు. ఒక ఏజెంట్ ఈ 6 అంశాలను ఔపోసన పట్టి మైక్రో మార్కెట్స్, డెవలపర్ల హిస్టరీ, ఈల్డ్ లెక్కలు అన్ని బుర్రలో పెట్టుకున్నాడు అనుకుందాం. కానీ ఆ నాలెడ్జ్ అంతా కేవలం అతని బుర్రలో ఉండిపోతే అది ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అతను ఒక ఎక్స్పర్ట్ అని బయట వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అదే ఇక్కడ అసలైన సవాలు. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. మన దగ్గరున్న ఈ అపారమైన డేటా అంతా ఒక అద్భుతమైన, విశాలమైన ఎక్స్ప్రెస్ వే లేదా జాతీయ రహదారి లాంటిది అనుకుందాం. ఓకే. ఆ రహదారి మీద ప్రయాణిస్తే గమ్యం చాలా వేగంగా, సురక్షితంగా చేరుకోవచ్చు. కానీ ఆ రహదారిపైకి వాహనాలు ఎక్కడానికి సరైన దారులు అంటే ఆన్ ర్యాంప్స్ లేకపోతే ఎవరూ దానిమీద ప్రయాణించలేరు కదా. అవును కదా, యాక్సెస్ ఉండాలి. గమ్యం ఎంత బాగున్నా అక్కడికి చేరుకునే మార్గముండాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరున్న ఆ డేటాను కస్టమర్లకు చేరవేసే ఆ ఆన్ ర్యాంప్ ఏంటి? అదే కంటెంట్ క్రియేషన్. ఆ పోలిక చాలా ఖచ్చితంగా ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని బయటపెట్టకపోతే అది ఉనికిలో లేనట్లే లెక్క. ఆ జ్ఞానాన్ని ప్రజలకు కనెక్ట్ చేసే వంతెన ఈ కంటెంట్ క్రియేషన్ మాత్రమే. రైట్. దీనికోసం సోర్స్ మెటీరియల్లో కొన్ని అద్భుతమైన కంటెంట్ ఐడియాలను మనం పరిశీలించవచ్చు. కేవలం ఒక టెక్స్ట్ బుక్ లాగా బోరింగ్గా చెప్పకుండా ప్రజలకు ఆసక్తి కలిగించేలా చెప్పాలి. ఉదాహరణకు లోకల్ ప్రాపర్టీ ప్రైస్ అప్డేట్స్ గురించి మాట్లాడటం. అంటే ఒక ప్రాంతంలో ధరలు గత 6 నెలల్లో ఎందుకు పెరిగాయో విశ్లేషిస్తూ చిన్న చిన్న వీడియోలు చేయడం. ఓకే, షార్ట్ వీడియోస్ లాగా. అవును. అలాగే ప్రాజెక్ట్ వాక్థ్రూలు. ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు నేరుగా ఆ సైట్కి వెళ్లి అక్కడి విశేషాలను వీడియోల రూపంలో చూపించడం. అవును, ఇక్కడ ఒక నిర్దిష్టమైన ఉదాహరణను మనం సోర్స్ నుండి పరిశీలిస్తే ఈ విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ ఉదాహరణేంటో చెప్పండి. సోర్స్ మెటీరియల్లో నోయిడా ఎక్స్టెన్షన్లో టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనే ఒక కంటెంట్ ఐడియాని ఇచ్చారు. అవును,
చాలా స్పెసిఫిక్గా ఉంది కదా. అదే కదా, ఈ శీర్షికను గమనిస్తే అది ఎంత పదునుగా నిర్దిష్టంగా ఉందో అర్థమవుతుంది. అసలు ఇలాంటి నిర్దిష్టమైన కంటెంట్ ఎందుకంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటారు? ఎందుకంటే అది నేరుగా కొనుగోలుదారుడి ఒక ఖచ్చితమైన అవసరాన్ని లేదా సమస్యను టార్గెట్ చేస్తుంది కాబట్టి. ఎలాగంటే? ఇప్పుడు కేవలం ప్రాపర్టీ కొనండి, నేనమ్మి పెడతాను అనే సాధారణ ప్రకటనను జనాలు పెద్దగా పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారు. కానీ ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బు ఉండి దాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టాలని ఇంటర్నెట్లో వెతుకుతున్నప్పుడు అప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది. అవును. పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్, టాప్ 5 మరియు నోయిడా ఎక్స్టెన్షన్ అనే ఒక స్పెసిఫిక్ లొకేషన్. ఈ 3 కీవర్డ్స్ అతన్ని వెంటనే ఆకర్షిస్తాయి. ఆ వ్యక్తికి ఉన్న భయాన్ని, అయోమయాన్ని ఈ కంటెంట్ ముందుగానే పరిష్కరిస్తుంది. ఓహో, అంటే ఆ ఏజెంట్ ఇంకా ఆ కస్టమర్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేదు. కాని ఈ కంటెంట్ ద్వారా తనకై తాను ఒక ఉచిత సలహాదారుడిగా మారిపోయి ఆ కస్టమర్ సమస్యను సగం పరిష్కరించేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ కస్టమర్ ఆటోమేటిక్గా ఓకే, ఇతను నా సమస్యను అర్థం చేసుకున్నాడో, నేను ప్రాపర్టీ కొనాలంటే ఇతన్నే సంప్రదించాలి అనే నిర్ణయానికి వచ్చేస్తాడు కదా. ఇదే కదా అసలైన ట్రిక్. డేటాను కంటెంట్గా మార్చి వడ్డించడమంటే ఇదే. ఖచ్చితంగా. కంటెంట్ ద్వారా మీరు ముందుగా కస్టమర్కి వాల్యూను అందిస్తున్నారు. ఆ తర్వాతే వ్యాపారం జరుగుతుంది. అద్భుతం. ఈ ప్రయాణంలో మనం చివరి అంగానికి చేరుకున్నాం. అంటే డేటా సేకరించడం జరిగింది, దాన్ని అందంగా కంటెంట్ రూపంలో క్రియేట్ చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అవును. వీటన్నింటి అంతిమ ఫలితమేమిటి? కస్టమర్ల దృష్టిలో ఒక తిరుగులేని ఆధిపత్యాన్ని లేదా ఒక అథారిటీని ఎలా సాధించాలి? దీనికి సమాధానంగా జ్ఞానం విశ్వసనీయతను నిర్మిస్తుంది, అంటే నాలెడ్జ్ బిల్డ్స్ అథారిటీ అనే సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అవును. మార్కెట్ ఇన్సైట్స్ ఇవ్వటం, ఆస్తుల మధ్య నిష్పాక్షికమైన పోలికలు అంటే ప్రాపర్టీ కంపారిజన్స్ చూపటం లాంటివి ఒక ఏజెంట్ నైపుణ్యానికి నిదర్శనాలు అని మనకు తెలుస్తోంది. అవును. అథారిటీ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. కరెక్ట్. మన జ్ఞాన ప్రదర్శన ద్వారా కస్టమర్ల మనసులో నిర్మించుకునేది. ఉదాహరణకు, ఒక ఏజెంట్ కస్టమర్కి కేవలం ఒక ప్రాజెక్ట్ చూపించి వదిలేయకుండా దానికి పోటీగా ఉన్న మరో ప్రాజెక్ట్ను కూడా పక్కన పెట్టి రెండింటినీ కంపేర్ చేసి చూపించడం. అవును, రెండింటిలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ని, లాభ నష్టాలను ఓపెన్గా చెప్తే ఆ పారదర్శకత అనేది ఆ ఏజెంట్ మీద కస్టమర్కి అపారమైన గౌరవాన్ని పెంచుతుంది. కానీ నాకు చిన్న డౌట్. ఇదంతా బాగానే ఉంది. ఒక ఏజెంట్ తన కస్టమర్తో కాఫీ తాగుతూ మాట్లాడుతూ, చూడండి సార్, నా అనుభవం కొద్దీ చెప్తున్నాను, ఈ ఏరియా చాలా బావుంటుంది, ఇక్కడ కొంటే మీకు 5 ఏళ్లలో మంచి లాభం వస్తుంది అని ఒక ఆత్మీయమైన స్నేహితుడా చెప్తే సరిపోదా? సరిపోదు. ఎందుకు? ఈ డేటా ఆధారిత పోస్టుల అవసరమేమిటి? జనాలు నిజంగా ఈ నంబర్సు, గ్రాఫ్సు, పర్సంటేజ్లు చూసి రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా? సగటు మనిషికి ఎమోషన్ కదా ముఖ్యం. వాళ్ళకి లెక్కలెందుకు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, రియల్ ఎస్టేట్లో ఇమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. సొంత ఇళ్ళు అనేది ప్రతి మనిషికి ఒక పెద్ద కల. అదొక తీవ్రమైన భావోద్వేగం. అవును, చాలా ఎమోషనల్ జర్నీ అది. కానీ ఆ భావోద్వేగం వెనుకే ఒక భయం కూడా దాగి ఉంటుంది. నేను మోసపోతున్నానా? నా కష్టార్జితం వృధా అవుతుందా అనే భయం. రైట్. ఒక ఏజెంట్ కేవలం మాటలతో స్నేహపూర్వకంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తే కస్టమర్ మనసులో ఇతను తనకేదో కమిషన్ వస్తుందనే ఈ ప్రాజెక్ట్ నన్ను కొనమంటున్నాడు అనే అనుమానం రావచ్చు. ఎందుకంటే ఆ సలహా కేవలం ఆ ఏజెంట్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కదా. అవును, అది జస్ట్ ఒక ఒపీనియన్. కానీ డేటాను ముందు పెట్టినప్పుడు ఆ మొత్తం వాతావరణం, పరిస్థితి మారిపోతుంది. రైట్. మాటలు గాలికిపోతాయి, కానీ డేటా ఒక ఫ్యాక్ట్లా, ఒక వాస్తవంలా నిలబడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సార్, ఈ ఏరియా బాగుంటుంది అని చెప్పడానికి, సార్, గత 3 ఏళ్లలో ఇక్కడ చదరపు అడుగు ధర 15% పెరిగింది, ఎందుకంటే పక్కనే ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది, ఇదిగోండి దాని డాక్యుమెంట్ అని నెంబర్లతో సహా చెప్పడానికి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. ఆ డేటా ముందు పెట్టినప్పుడు అది ఏజెంట్ సొంత అభిప్రాయం కాదు, అదొక కాదనేని వాస్తవమవుతుంది. ఖచ్చితంగా. ఆ వాస్తవం కళ్లముందున్నప్పుడు కొనుగోలుదారుడికున్న ఆందోళనలన్నీ, భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ ఏజెంట్ నాకేదో అంటగట్టాలని చూడట్లేదు, నా పెట్టుబడికి రక్షణగా లెక్కలతో సహా ఒక సైంటిఫిక్ సలహా ఇస్తున్నాడు అనే ఒక బలమైన భావన కలుగుతుంది. అవును. ఇదే ఆ ఏజెంట్ స్థాయిని ఒక సాధారణ మధ్యవర్తి నుండి ఒక నమ్మకమైన కన్సల్టెంట్గా అమాంతం పెంచేస్తుంది.
నంబర్స్ అనేవి ఎమోషన్ని చంపేయవు, పైగా ఆ ఎమోషన్కి ఒక బలమైన భరోసానిస్తాయి. ఒకసారి ఆ భరోసా కుదిరితే ఇక ఆ కస్టమర్ ఆ ఏజెంట్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు. అద్భుతం. ఈ విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. ఒక సాధారణ ఏజెంట్ స్థాయి నుండి అత్యంత శక్తివంతమైన రియల్ ఎస్టేట్ బ్రాండ్గా, అంటే ఒక లోకల్ మార్కెట్ ఎక్స్పర్ట్గా ఎదగడం అనేది రాత్రికి రాత్రి జరిగే మ్యాజిక్ కాదు. అవును, దానికి చాలా కృషి కావాలి. దానికి స్థానిక ప్రాజెక్టుల మైక్రో అనాలిసిస్, ధరల చరిత్ర, భవిష్యత్తును మార్చే మౌలిక సదుపాయాల ట్రాకింగ్, డెవలపర్ల జాతకాలు తెలుసుకోవడం, పెట్టుబడిలోని అద్దె మరియు క్యాపిటల్ లెక్కలను విశ్లేషించడం లాంటి ఒక బలమైన పునాది అవసరం. కరెక్ట్. ఈ జ్ఞానాన్ని ఒక హైవే అనుకుంటే దానికి కంటెంట్ క్రియేషన్ అనే ఆన్ ర్యాంప్స్ నిర్మించి ప్రజలకు చేరువ కావాలి. అప్పుడే డేటా ఆధారితమైన ఒక తిరుగులేని అథారిటీ, నమ్మకం మార్కెట్లో ఏర్పడుతుంది. ఈ ప్రయాణమే ఒక సామాన్యుణ్ణి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మారుస్తుంది. అవును. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మనం తప్పక ఆలోచించాలి. చెప్పండి, ఏంటా ప్రశ్న? ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇంకా అత్యాధునిక టెక్నాలజీలు ప్రాజెక్ట్ వివరాలను, ధరల ట్రెండ్స్ను, భవిష్యత్తు అంచనాలను క్షణాల్లో విశ్లేషించిచ్చేస్తోంది కదా. అవును కదా, చాట్ బాట్స్ అన్నీ చెప్పేస్తున్నాయి. ఎవరైనా సరే తమ స్మార్ట్ఫోన్లో ఒక బటన్ నొక్కితే చాలు, ఏరియాల వారీగా మొత్తం డేటా గ్రాఫ్స్తో సహా వచ్చేస్తోంది. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో ఈ లోకల్ మార్కెట్ ఎక్స్పర్ట్ పాత్ర ఎలా మారబోతోంది? టెక్నాలజీ చేయలేని, డేటా ఇవ్వలేని ఏ మానవ సంబంధాలను లేదా స్థానిక భావోద్వేగాలను ఈ ఏజెంట్లు భవిష్యత్తులో తమ ప్రధాన బ్రాండ్గా, తమ ఉనికిగా మార్చుకోవాల్సొస్తోంది అంటారు. వావ్, అబ్బా, ఇది నిజంగా బుర్రకు పదును పెట్టే, లోతుగా ఆలోచించాల్సిన విషయమే. డేటా అనేది ఒక సాధారణ వస్తువులా మారిపోయి అందరికీ ఉచితంగా అందుబాటులోకొచ్చేసినప్పుడు కేవలం డేటా ఇవ్వడమనేది ఏజెంట్ గొప్పదనం అనిపించుకోదు. నిజమే. గత భయాలకు, భవిష్యత్తు అవసరాలకు అనుసంధానం చేసి ఒక నిర్ణయం తీసుకునేలా చేయగలగడమే భవిష్యత్తులో అసలైన నైపుణ్యం అవుతుందేమో. అదే హ్యూమన్ టచ్ అంటే. ఖచ్చితంగా. టెక్నాలజీ ఎంత అద్భుతంగా పెరిగినా రియల్ ఎస్టేట్ లాంటి ఎమోషనల్ ప్రయాణంలో ఆ అయోమయ ప్రపంచంలో మన పక్కన నిలబడి, నేనున్నాను సార్, ఈ నిర్ణయం మీకు సరైనది, నమ్మకంతో ముందుకు వెళ్ళండి అని ధైర్యం చెప్పే ఒక మనిషి, ఒక గైడ్ ఎప్పటికీ అవసరమే. అవును, ఆ నమ్మకాన్ని ఏఐ రీప్లేస్ చెయ్యలేదు. ఆ స్థానం, ఆ బ్రాండ్ ఎప్పటికీ లోకల్ ఎక్స్పర్ట్దే. ఆ ఆలోచనను అలా వదిలేస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగాలనుకునే ఎవరికైనా ఇవి చాలా ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.